ఈ ఫోటో చూసారా? నిజంగా ఏదో హై లెవెల్ గ్రాఫిక్స్‌తో తయారు చేసిన ఇమేజ్‌లా ఉంది కదా! నిజానికి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాంప్ట్‌తో తయారు చేసింది. ఈరోజు వీడియోలో మీకు నెక్స్ట్ లెవెల్ 3 ప్రాంప్ట్స్ చెప్తానండి. నిజంగా ఇవి ఫ్రీ టూల్స్ అంటే మీరే నమ్మలేరు. కానీ అంత హై రియలిస్టిక్ ఏఐ టూల్స్ చెప్తాను. మీకు ఖచ్చితంగా బాగా నచ్చుతుంది ఈ వీడియో. సో, వీడియోని పూర్తిగా చూడండి. అయితే మీకు ఫస్ట్ ఒక ఏఐ టూల్ గురించి చెప్తాను. ఇదైతే అసలు నాకే చాలా వెరైటీగా ఫీల్ అయ్యాను. ఇందులో ఏంటంటే మనం ఒక స్టిక్కర్స్ని క్రియేట్ చేయవచ్చు. ఇదంతా కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ మనిషి బొమ్మ ఉన్నాడు కదా, ఈ మనిషి మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఏ స్టిక్కర్ కావాలో ఒకసారి ఇందులో ఆప్షన్ చెక్ చేసుకోవాలి. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. మన ఉదాహరణకి ఒక ఒంటిని సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఒంటిని సెలెక్ట్ చేయగానే చూసారుగా ఒంటె ఇలా వెళ్ళి లోపలికి వచ్చేసింది. నెక్స్ట్ ఆ ఒంటె ఏ లొకేషన్లో ఉంది అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఒంటె సాధారణంగా ఎడారిలో ఉంటుంది కాబట్టి మన ఎడారిని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఎడారి వస్తుంది చూడండి, ఎడారిని పంపించేసింది. ఇప్పుడు ఆ ఒంటె ఎటువంటి యాక్టివిటీ చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి ఆ ఒంటె డ్యాన్స్ చేసి ఒంటె అనుకుందాం. ఇప్పుడు ఇది క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ 3 మన యాక్టివిటీస్ ఇచ్చేసాం. ఇప్పుడు ఆ ఒంటె ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే సింపుల్గా క్రియేట్ మీద ప్రెస్ చేయాలి. చూడండి, ఇప్పుడు బీప్ బూప్ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. మీరు ఇచ్చిన ఈ 3 ఇన్పుట్లతో ఒక ఏఐ ద్వారా ఒక స్టిక్కర్ క్రియేట్ అవుతుంది. బుడగ పేలుతుంది. చూసారా? ఇది ఎక్కడ కూడా ఉండదు. ఇది పూర్తిగా ఇప్పటికప్పుడు ఏతో క్రియేట్ చేసిన ఇమేజ్. మీరు కావాలంటే ఇంకోటి కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం వెరైటీగా చేద్దాం. ఇన్పుట్ ఒక దున్నపోతునిద్దాం. దున్నపోత వెళ్ళిపోయింది లోపలికి. నెక్స్ట్ మన లొకేషన్ ఇవ్వాలి. పోనీ మన యాక్టివిటీ ఈసారి ఇద్దాం. ఈసారి దున్నపోతు గేమ్ ఆప్షన్ ఉంది, గేమ్ ఆప్షన్ ఇద్దాం. నెక్స్ట్ లొకేషన్. ఈసారి ఏం చేద్దాం? రాకెట్. నీళ్ళు ఇద్దాం, అండర్ గ్రౌండ్ వాటర్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏదో నెక్స్ట్ లెవెల్లో మనం ఏదో క్రియేట్ చేస్తున్న భావన కలుగుతుంది కదా. ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. అబ్రకదాబ్రా అని చెప్పి ఇక్కడ లోపల మాయల పకెట్లాగా అదే లోపల వేసుకుంటుంది మ్యూజిక్. ఇప్పుడు వస్తా చూడండి బయటికి, అసలైన శిలాఖండం. బుడగ పేలిపోయింది. చూసారా? మనం ఇచ్చింది ఒక అండర్ వాటర్ సంబంధించిన క్రియేటర్ది అది తీసుకుంది. దీని రూపం ఏమో ఎద్దు. అండర్ వాటర్ క్రియేటర్ ఇచ్చాం. అలానే యాక్టివిటీ చూసుకున్నట్లయితే గేమ్ ఇచ్చాం. ఆ గేమింగ్ టైప్లో ఈ రేంజ్లో వచ్చింది. చూసారా? ఎక్కడ లేని ఇమేజ్. సో చాలా వెరైటీగా వస్తుంది ఇది. ఇప్పుడు ఇది మీరు ఇంకా చాలా రకాలుగా ట్రై చేయండి. మళ్ళీ ట్రై అగైన్ క్లిక్ చేయడం, మీకు ఇన్పుట్ ఏం కావాలో అది ఇవ్వడం. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది స్టిక్కర్ కింద వచ్చేస్తుంది. మీకు కావాల్సిన స్టిక్కర్ ఇచ్చుకోండి. ఇప్పుడు కావాలంటే మీరు ఏమీ వద్దనుకుంటే డైరెక్ట్ క్రియేట్ మీద కూడా క్లిక్ చేయొచ్చు. ఇది అన్ని అడిషనల్ ఆప్షన్స్. డైరెక్ట్ మీరు ఫేస్ ఇవ్వండి, బీప్ బూప్ మీద క్లిక్ చేసింది, క్రియేట్ మీద క్లిక్ చేస్తే మ్యాజిక్ బుడగ పేలిపోద్ది. ఇప్పుడు చూసారా? దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ట్రై చేయండి డిఫరెంట్ టైప్స్లో. ఈ టూల్కి అయితే మీరు playrt.com ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా మీరు దీన్ని అయితే టెస్ట్ చేయండి. ఇక సెకండ్ టూల్ మిమ్మల్ని చాలా ఇందాక స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, ఈ టూల్ మీరు యూజ్ చేయాలంటే మీరు kriya.ai ఖచ్చితంగా మీకు మెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వాలి. మెయిల్ ఐడితో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఒక ప్రాంప్ట్తో ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీని గొప్పతనం ఏంటంటే మనకు కావాలంటే ఈ ఇమేజ్ సంబంధించిన చాలా మార్పులు చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఈ షేప్ని మనం చిన్నగా చేద్దాం.
ఈ షేప్ చేస్తే డ్రాగన్ మారిపోయింది చూసారా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ సర్కిల్ మారుద్దాం. సో దీనికి ఈ ఇమేజ్కి లింక్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఈ డ్రాగన్ ఒకటే ఉంది కదా, ఇంకొక డ్రాగన్ యాడ్ చేయాలంటే షేప్ అని మీద క్లిక్ చేసి ట్రయాంగిల్ ఇద్దాం. ఇప్పుడు నేను ట్రయాంగిల్ని ప్రెస్ చేశాను. ఈ ట్రయాంగిల్ని కొంచెం లాగాను. ఈ ట్రయాంగిల్ చూసారా, దీనికి తగ్గట్టుగా ఇంకొక చోట మారుతుంది ఇది. ఇప్పుడు దీన్ని కొంచెం పక్క జరుపుదాం. ఇది జరుపుతుంటే ఈ గాడ్జిల్లా మారుతుంది. ఇప్పుడు ఇది కొంచెం పక్క జరుపుదాం. ఇదేమో గాడ్జిల్లా ఇచ్చి దీని వెనక్కి వెళ్ళింది. సో మనం జనరల్గా ఇన్ని ఇమేజెస్ క్రియేట్ చేయాలంటే రకరకాల ప్రాంప్ట్స్ ఇవ్వాలి. బట్ మనం కేవలం దీని పక్కన ఉన్న షేప్స్ని మార్చడం ద్వారా విచిత్రమైన ప్రాంప్ట్స్ మనకు రావచ్చు. ఈవెన్ మనం మూవ్ టు బ్యాక్వర్డ్ ఇవ్వచ్చు. ఇక్కడతో ఆగిపోలేదు, ఇంకొక అసలైనది ఇంకోటి చూపిస్తాను మీకు. ఇక్కడ కలర్ ఉంది కదా, మనకి బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉంది. ఇప్పుడు మనం రెడ్ మారుద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మారిపోయింది. పెయింట్ బ్రష్తో జస్ట్ మీరు ఇక్కడ పెయింట్ చేస్తే ఇక్కడ మనకి ఎక్కడైతే పెయింట్ చేసో అక్కడ కొత్త గాడ్జిల్లా పిల్లలు వచ్చినాయి. ఇక్కడ ఇంకో పెయింట్ చేద్దాం. దాంట్లో కొంచెం రూపులు మారినాయి చూసారా. ఇలాగ మీరు ఇంకొక షేప్ని క్రియేట్ చేశారు అనుకోండి, గాడ్జిల్లాలో ఇంకో కొత్త రూపం వచ్చింది. ఇలాగా ఎండ్లెస్ అనమాట. ఏలో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది ఇది. అసలు మీరు ఒక్క చోట ఆగడానుకోలేదు. ఇంకొక ప్రాంప్ట్ మీకు లైవ్లో చూపిస్తాను. ఫ్రాగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎ బ్లూ మష్రూమ్. ఇది మీకు చాలా బాగా ఇప్పుడు క్లారిటీ వస్తుంది చూడండి. చూసారు, ఇది మన షేపులు ఇక్కడ మారిస్తే బాక్సులు ఈ షేప్ మారిపోతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే ప్రాంప్ట్స్ ఎక్కువ ఇవ్వకుండా ఆబ్జెక్ట్స్ ద్వారా దాన్ని మార్చుకునేలాగా ఇచ్చారు. చూసారా కప్ప షేప్ ఎలా మారిందో. ఈ ట్రయాంగిల్కి దానికి లింకు. ఇప్పుడు ఇక్కడున్న ఆ పింక్ సర్కిల్ ఉంది కదండి, దాన్ని చేస్తుంటే కప్ప మళ్ళీ చిన్న కప్ప అయిపోయింది. దాన్ని ఇంకా పెద్ద చేస్తే బౌండరీ కప్ప అవుతుంది. మళ్ళీ కప్పలో రకరకాల కలర్స్ వస్తున్నాయి. మళ్ళీ కప్ప కాస్త పుట్టగొడుకు కింద మారిపోయింది. మనం ఇంకొక షేప్ ఇచ్చాం, దానికి ఇంకో సర్కిల్ ఇచ్చాం, మళ్ళీ దానికి లింక్ అయిపోద్ది. చూసారా క్యూట్ కప్ వచ్చింది. సో ఇలాగ మీరు రకరకాల ప్రాంప్ట్స్ ఇచ్చి ఎక్కువ కష్టపడకుండా చిన్న చిన్న మార్పులతో కొత్త ఇమేజెస్ వచ్చేస్తాయి మనకి. దీన్ని అక్కడ సింపుల్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో క్వాలిటీ అయితే అంత రావట్లేదు, కానీ కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. అసలు ఎప్పుడు టెస్ట్ చేయని ఒక ఏఐ టూల్ లాగా చాలా బాగుంటుంది. ఇది కూడా చేయండి. సో నెక్స్ట్ మీకు చెప్పబోయే టూల్ పేరు app.exactly.ai. పేరు తగ్గట్టుగానే ఇది మీరు ఏం చెప్తారో అదే చేస్తుంది. ఇక్కడ ఉదాహరణకి రెడ్ రోజెస్ అని ఒక ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు గులాబీ పూలు క్రియేట్ అయిపోతాయి. సరిగ్గా ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, ఇప్పుడు మీరు కావాలంటే దీని సైజుని ఇలా కింద లాగితే సైజ్ అడ్జస్ట్ అయిపోతుంది. మీకు నచ్చిన సైజులోకి రీసైజ్ అయిపోతుంది. ఇది యాపిల్ ప్లేస్ తీసి మ్యాంగోని పెట్టండి. యాపిల్ ప్లేస్లో మనకి మ్యాంగో వచ్చేస్తుంది. వెంటనే మనం ఆ మ్యాంగోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎడిట్ ఏరియా అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎడిట్ పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని గ్రేప్స్ అని ఇచ్చి రీక్రియేట్ మీద ప్రెస్ చేద్దాం. సరిగ్గా గమనిస్తున్నట్లయితే అక్కడ గ్రేప్ షేడ్ వచ్చేసింది. ఇలాగా మీరు ఒక పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేసుకుని దాన్ని మార్చుకోవచ్చు. లేదంటే మీరు ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గట్టుగా ఏదైనా సరే వచ్చేస్తుంది. ఉదాహరణకి కేవలం ఇది ఇమేజెస్ అనే కాదు, మన ఎటువంటిదైనా విచిత్రమైనది ఏదైనా కూడా మనం టైప్ చేసి ఇచ్చినా కూడా దానికి తగ్గట్టుగానే ఇది ఇమేజెస్ అనేది కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో మూడు కొత్త రకమైన ఏఐ టూల్స్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీరు యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.